ఊరు చాలా మారిపోయిందిరా, చాలా డెవలప్ అయింది కూడా. ఎందుకు రాలా నవ్వుతున్నావు? ఈ సాంగ్ విన్నప్పుడల్లా దీప్తి కిరణ్లు గుర్తొస్తారా? మనకు తెలియకుండానే లవ్లో పడేసి మనకు తెలియకుండానే సినిమాకి వచ్చి దొరికిపోయాడు. అవును, ఇప్పటికి దీప్తికి కిరణ్కి పాపు బాబు పుట్టుండాలి కదరా? అసలు పెళ్ళైతే కదరా. ఏంటి? అవునరా, దీప్తి చనిపోయింది. మరి వీడు చనిపోదాం అనుకున్నాడు, కానీ చనిపోయిన దీప్తే విని బ్రతికించిందిరా. అసలు ఏమైందిరా? అసలు ఏమైందో తెలియదురా. ఉన్నట్టుండి దీప్తి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాం, క్యాన్సర్ అని చెప్పారు. ఆ రోజు వీడు అందమైన నీ చిరునవ్వు చూడాలని ఉంది. కమ్మని నీ మాటలు గుర్తు చేసుకుంటూ బతుకుతున్నాను. ఏ జన్మ బంధమో కదా, ఈ జన్మ వరమై నీవు నాకంటే రెప్పలా చూసుకుంటాను, ఏ కష్టమూ రాకుండా. ఏమైపోయావురా? నిన్ను చూడాలని ఉంది, నీతో బతకాలని ఉంది, నీతోనే బ్రతకాలని ఉంది. నేను కూడా వస్తున్నాను, నన్ను తీసుకుపో. చెప్పుకున్న మాటలు కన్న కలలు అన్నీ దూరం చేసి వెళ్ళిపోయావు. నేనేమవుతాననుకున్నాను? అందుకే నువ్వు లేని ఈ బ్రతుకు వద్దు. నేను వస్తున్నాను, నన్ను నీలో కలుపు. ఏంట్రా కన్నా, నువ్వేనా ఇలా చేసేది? వద్దురా, నువ్వు నాతో ఏమన్నావో గుర్తుందా? ఒక్కసారి మనం గడిపిన రోజులు గుర్తు చేసుకో. ఆ రోజు నువ్వు నాతో ఏమన్నావో.
కిరణ్, ఏంట్రా బంగారం? ఒకవేళ నేను కొన్ని రోజులు నేను వదిలి ఎక్కడికైనా వెళ్తే నువ్వేం చేస్తావు? నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్తావురా? ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళాలనుకుంటున్నాను, లేదా మా బంధువుల ఇంటికి దూరంగా. మీ బంధువుల ఇంటికి ఎలాగో నేను రాలేను కదా. అన్ని రోజులు నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తా. గుర్తొచ్చింది కదూ, మరి నువ్వు ఇప్పుడు చేసేదేంట్రా? అలా అన్నది నీతో కలిసి బ్రతకడానికిరా, ఇలా శాశ్వతంగా దూరంగా కాదు. నా వల్ల కావడం లేదురా. నువ్వు లేని ప్రపంచం నాకు వద్దు. అయినా నువ్వు మాత్రం నాతో అనలేదా? మీ అన్నయ్య నాతో గొడవ పడినప్పుడు వాళ్ళతో ఏమన్నావో మర్చిపోయావా? ఒక్కసారి గుర్తు చేసుకోరా. రాయ్, రెండు సార్లు చెప్పావు. మాటలతో చెప్తే అర్థం కాదా? వద్దు బాస్, నేను ఆల్రెడీ చెప్పాను దీప్తి అంటే నాకు ప్రాణమని. అదే నా నువ్వు చెల్లని తీసుకొని ఇంటికెళ్ళు. వీడి సంగతి ఏంటో నేను చూసి వస్తా. వేణుగాడంటే ఏంటో, వేణుగాడి కోపం వస్తే ఎలా ఉంటుందో చూపెట్టొస్తా. కూర్చిపెట్టొస్తా నా కొడుకుని. వెళ్ళు. వద్దన్నయ్య, కిరణ్ వదిలి రానన్నయ్య, కిరణ్ వదిలి రానన్నయ్య, కిరణ్ వదిలి రానన్నయ్య, కిరణ్ వదిలి రానన్నయ్య, కిరణ్ వదిలి రానన్నయ్య. గుర్తొచ్చిందారా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనన్నావు. ఇప్పుడు ఈ లోకాన్నే విడిచెళ్ళావు. నేనేమైపోతాను అనుకున్నావురా? జీవితంలో ఏది మన చేతిలో లేదురా కన్నా. కాలం అనుభవాన్ని సిద్ధం చేస్తుందని విన్నా, కానీ కాలంతో అనుభవం మనిషికి దగ్గరవుతుందని కాలంతో ప్రయాణిస్తే తెలుస్తుందిరా. కాలం కన్నెర్ర చేసి క్యాన్సర్ రూపంలో నన్ను తీసుకెళ్ళింది, కానీ నా జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నా మాట విని ఏ అఘాయిత్యం చేయకు. నీకు చాలా ఫ్యూచర్ ఉందిరా. చక్కగా చదువుకొని నీ లక్ష్యం వైపు ప్రయాణించు. సక్సెస్ రూపంలో నేను ఎప్పుడు నీ వెంటే ఉంటాను. నిజమైన ప్రేమ జ్ఞాపకాల్లో బందీ అయి ఉంటుంది. జ్ఞాపకాలు ప్రపంచపు చివరి క్షణం వరకు బ్రతికే ఉంటాయి. అదే నిజం కాకపోతే ఈ సమయానికి తాజ్మహల్ ఉన్న చోట పిచ్చి మొక్కలు పెరిగేవి కావచ్చు. జ్ఞాపకాల గుర్తులే కదా ఆ అందమైన ఆకృతి. జ్ఞాపకం మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం. స్నేహాన్ని, బంధుత్వాలను మనతో పాటే కడ వరకు తీసుకొచ్చేది జ్ఞాపకం మాత్రమే. జీవితం అంటే రేపటి గురించి ఆశ. గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే రేపటి సక్సెస్ని మనం అనుకోకపోవచ్చు. అందుకే నిజమైన ప్రేమ ఎప్పుడు సక్సెస్ని కోరుకుంటుంది అన్న ఒక చిన్ని ప్రయత్నమే మీ వేణుగడ్డల మీ ముందుంచిన ఈ మౌనం మాట్లాడిన వేళ.